గాంధీ కుటుంబంలోని కజిన్స్ ఏకం కాబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. వరుణ్ ఫిరోజ్ గాంధీ సంజయ్ గాంధీ కుమారుడు. తెలియని వారికి చరిత్ర, ఇందిరాగాంధీకి ఇద్దరు కొడుకులు, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. సంజయ్ గాంధీ ప్రమాదవశాత్తు మరణిస్తే రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు. రాజీవ్ గాంధీ తీవ్రవాద దాడుల్లో మరణించారు. సంజయ్ గాంధీ మరణానంతరం ఇందిరాగాంధీ కుటుంబంలో విభేదాల వల్ల మనేకా గాంధీ, సంజయ్ గాంధీ సతీమణి దూరమయ్యారు. మనేకా గాంధీ, వరుణ్ ఫిరోజ్ గాంధీ ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇప్పుడు వరుణ్ ఫిరోజ్ గాంధీ బీజేపీ ఎంపీగా ఉన్నాడు. కానీ ఆయన అనేక అంశాలపైన బీజేపీని విధానపరంగా విమర్శిస్తూ వచ్చారు. చాలా వ్యాసాలకు కూడా ప్రముఖ దినపత్రికలు, ఇంగ్లీష్ పత్రికల్లో రాశాడు. బాగా విద్యావంతుడు. ఆయన వివిధ అంశాలపైన బీజేపీ విధానాలను ప్రశ్నిస్తూ ఉన్న సమయంలో కూడా బీజేపీ ఎంపీగానే ఉన్నాడు. సో దీంతో ఈసారి ఆయనకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వలేదు. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో కాంగ్రెస్ పార్టీ వరుణ్ ఫిరోజ్ గాంధీని సంప్రదించినట్టుగా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుడు, లోక్సభలో ఆ పార్టీ నేత అయిన అధీర్ రంజన్ చౌదరి కన్ఫర్మ్ కూడా చేశాడు. आना तो चाहिए, आने से खुशी होंगे. बड़े कद्दावर नेता है, बड़े शिक्षित आदमी है और उनकी छवि बड़ी स्पष्ट है, साफ सुथरा छवि है और गांधी परिवार के साथ उनका जुड़ाव है. इसलिए उनको टिकट देने में इनकार किए आज की बीजेपी पार्टी. तो फिलहाल मुझे तो लगता है उनको आना चाहिए, वो आने से हम बड़े खुशी होंगे. కాంగ్రెస్ పార్టీ సంతోషిస్తుంది. వరుణ్ ఫిరోజ్ గాంధీ గనక కాంగ్రెస్లో చేరితే కేవలం గాంధీ కుటుంబం గనకనే బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు అంటూ విమర్శించింది. గాంధీ కుటుంబం గనకనే బీజేపీ ఆయనను తీసుకుంది. మొదటి విషయం, గాంధీ కుటుంబం గనకనే గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మనేకా గాంధీ మంత్రిగా కూడా పనిచేశారు. సో అందువల్ల గాంధీ కుటుంబము లేకపోతే ఈ అస్తిత్వం కూడా వరుణ్ గాంధీకి ఉండదు. అందువల్ల గాంధీ కుటుంబం అసెట్ అవుతుంది తప్ప లయబిలిటీ కాదు ఇతర పార్టీలో చేరినప్పుడు. అందువల్ల బీజేపీ గాంధీ కుటుంబం అని చెప్పి ఆయన దూరం చేసుకోవడం లేదు. వాస్తవంగా బీజేపీ దేశవ్యాపితంగా ఎక్కడన్నా అధికార ప్రముఖ కుటుంబాలలో చీలిక వచ్చినప్పుడల్లా ఒక కుటుంబంలో ఒక సభ్యున్ని తన వైపు తిప్పుకుంది. ఇది దేశమంతటా జరుగుతున్నది. మీకు స్టాలిన్, అలగిరి, కరుణానిధి వారసత్వానికి కొట్లాడితే స్టాలిన్ వారసుగా ప్రకటిస్తే అలగిరిని బీజేపీ దగ్గరికి తీసింది. ఈ మధ్య హేమంత్ సోరెన్ కుటుంబంలో, శిబు సోరెన్ కుటుంబంలో విభజన వస్తే శిబు సోరెన్ మరో కోడలైన సీతా సోరెన్ను బీజేపీ తీసుకొని టికెట్ ఇచ్చింది. ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా రాజ్ ఠాక్రేను నాయకత్వం ఎంఎన్ఎస్ను ఎన్డీఏలో చేర్చుకుంటోంది. అలాగే అఖిలేష్ యాదవ్కు వ్యతిరేకంగా ఆయన వదినను బీజేపీ తీసుకుంది. ఇలా దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న పని ఇది ఒక్కచోటే కాదు. టీడీపీతో కలవనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ను దగ్గరికి తీసింది. పురంధేశ్వరిని పార్టీ అధ్యక్షుని కూడా చేసింది. టీడీపీతో కలిసి ఉన్నా కూడా ఈ వ్యూహంలో ఏమీ మార్పు లేదు. అందువల్ల దేశవ్యాప్తంగా బీజేపీ అనేక రాష్ట్రాల్లో ఈ ఎత్తుగడ అనుసరిస్తున్నది. అలాంటప్పుడు గాంధీల కుటుంబంలో వరుణ్ ఫిరోజ్ గాంధీ బీజేపీలో ఉంటారంటే బీజేపీ ఎందుకు వదులుకుంటుంది? కానీ బీజేపీలో ఉంటూ బీజేపీ విధానాన్ని సైద్ధాంతికంగాను విధానపరంగాను విమర్శిస్తున్నారు కనుక బీజేపీ అంగీకరించడం లేదు. అందువల్ల అనివార్యంగా వరుణ్ ఫిరోజ్ గాంధీ బహుశా కాంగ్రెస్ నాయకుడిగా ఏ క్షణమైనా రూపాంతరం చెందవచ్చు.